నమస్తే అన్న అందరికీ నమస్కారం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొదటి 7 నెలల్లోనే కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే కువైట్ ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా నివేదిక తెలిపింది. కువైట్లో మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ వీసా ఈ వీసా ప్రవేశపెట్టిన తర్వాత కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు చాలామంది భారతదేశానికి వెళ్లేందుకు మొగ్గు చూపుతూ ఉన్నారు. అలాగే కువైట్లోని భారత రాయబార్య కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గారు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం 2024 ప్రారంభం నుంచి 2025 మొదటి అర్ధభాగం వరకు కువైట్ జాతీయులు 11,300 కంటే ఎక్కువ మందికి పర్యాటక వీసాలు జారీ చేయబడ్డాయి. ఇది దక్షిణాసియా గమ్యస్థానానికి ప్రయాణం పట్ల నిరంతర ఉత్సాహాన్ని సూచిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. 2024 సంవత్సరంలో కువైట్ దేశానికి సంబంధించిన ప్రజలు 7,700 కంటే ఎక్కువ పర్యాటక వీసాలు మంజూరు చేయబడ్డాయి. అయితే 2025 మొదటి 7 నెలల్లోనే అదనంగా 3,600 వీసాలు జారీ చేయబడ్డాయి. అంటే 11,300 వీసాలు జారీ చేయబడ్డాయని చెప్పి ఆయన వెల్లడించారు. ఈ పెరుగుదల ధోరణి జూలై 2025లో భారతదేశం యొక్క ఈ వీసా ప్లాట్ఫామ్లను తిరిగి ప్రారంభించడంతో కువైట్లో ఉన్న ప్రజలు భారతదేశానికి వెళ్లేందుకు మొగ్గు చూపుతూ ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం జూలై 13 మరియు ఆగస్టు 6 మధ్య కువైట్లో ఉన్న ప్రజలకు 163 ఈ వీసాలు మంజూరు చేయబడ్డాయని చెప్పేసి రాయబార్య కార్యాలయ అధికారి ఆదర్శ్ స్వైకా గారు తెలియజేశారు. ప్రస్తుతం మా కువైట్ స్నేహితులు చాలామంది ఈ వీసా సేవను హృదయపూర్వకంగా స్వాగతించాలని చెప్పి ఆయన తెలిపారు. దరఖాస్తుదారులు మొత్తం ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయవచ్చని చెప్పి భారతీయ వీసా కేంద్రాన్ని వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. పర్యాటక వీసాలకు సంబంధించి కేవలం $80 రుజుముతో అందుబాటులో ఉన్నట్లయితే ఆయన తెలపడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.